హాయ్ అండి, నా పేరు సురేష్. రీసెంట్గా చిత్రనాటకం షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది. చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అందులోని విశేషాలను తెలుసుకోవడానికి ఈరోజు మన స్టూడియోలో డైరెక్టర్ సాయి ప్రతాప్ అండ్ యాక్టర్ అండ్ డైలాగ్ రైటర్ జగదీష్ మనతో ఉన్నారు. హాయ్ జగదీష్. హాయ్ డైరెక్టర్. హాయ్ సురేష్. హౌ ఆర్ యు? ఫైన్. హౌ ఆర్ యు డూయింగ్? ఫైన్. ఓకే, అన్నిటి ఫైన్. ఎవ్రీథింగ్ ఫైన్. ఫైన్. ఓకే. ఓకే, షార్ట్ ఫిల్మ్ చూశాను, చాలా బాగుంది. ఓకే, బాగుంది, మంచి బూస్టప్. థాంక్యూ. బాగుంది. ఫస్ట్ ఈ షార్ట్ ఫిల్మ్ చిత్రనాటకము టైటిల్ తోటే స్టార్ట్ చేసుకోబెట్టారు మీరు. ఓకే. ఎండ్ పార్ట్ లో చిత్రనాటకం అనేది జస్టిఫికేషన్ ఇచ్చారు కదా, చాలా బాగుంది. జస్టిఫికేషన్ కూడా బాగా నచ్చింది. ఈ చిత్రనాటకంకి ఆ టైటిల్ ముందే అనుకున్నారా, లేదా ఆఫ్టర్ షూట్ తర్వాత అది సడన్ గా ఎక్కువ స్ట్రైక్ అయిన టైటిల్ అనేది? యాక్చువల్గా మా రైటర్ స్టోరీ చెప్తున్నప్పుడు ఇదంతా ఒక ఫీమేల్ హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ లాగా అనిపించింది. సో మనకి ఏంటంటే ఇక్కడ అట్ టైం మనం సినిమాల గురించి అట్ టైం నాటకాల గురించి రెండింటి గురించి చెప్తున్నాం. సో ఫస్ట్ ఏంటంటే సినిమా అనేది తర్వాత నాటకం రెండు డిఫరెంట్ సెక్టర్స్ అయినా కూడా ఈ రెండు కూడా షో ప్రజెంట్ చేసేది. సో యాక్చువల్గా సినిమా ప్లస్ నాటకం, చిత్ర నాటకం. సో ఇట్లా వెళ్తున్నప్పుడు మనం ఎట్లా ప్రజెంట్ చేయాలి సినిమా, మనకి జస్టిఫికేషన్ ఏమవుతుంది అనే మూమెంట్లో మేము మెయిన్గా ఒక 4 క్యారెక్టర్స్ తీసుకొని దాన్ని డ్రైవ్ చేసిన ఒక ఫీమేల్ యాక్టర్ పెట్టుకొని దానికి ఆ క్యారెక్టర్కి చిత్రాన్ని పేరు పెట్టడం జరిగింది. సో ఆ చిత్ర చేయబట్టి మొత్తం ఎవరైతే ఎక్కడెక్కడ విడిపోయిన వాళ్ళు అందరూ కలిసి ఒక నాటకాలతో ఒక సినిమా ఎఫెక్ట్తో విడిపోయిన అన్నదమ్ములని కలపడానికి చిత్ర అనే క్యారెక్టర్ వాళ్ళని ప్లాన్ చేసుకొని కలపాలి అని తను అదే మామూలుగా ప్లాన్ చేసుకొని సో అదంతా కుటుంబాన్ని కలపాలి అని తను వెళ్ళిన విధానం, తను ట్రై చేసిన స్టోరీ విధానం సో అట్లా వచ్చింది అనమాట. స్టోరీ ఏం చెప్పబోతుందని ఫస్ట్ ఆలోచించుకున్నాక ఫస్ట్ ఈ టైటిల్ పెట్టాలో దాని మూమెంట్ ఏమైందంటే చిత్ర నాటకం అనేది ఓల్డెన్ డేస్ లో వాడే టైటిల్. ఎందుకంటే చాలా మంది రీసెర్చ్ చేసుకుంటారు ఇది, ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ జనరేషన్ అంటే హైఫై జనరేషన్ లో ఇలాంటి టైటిల్స్ సెట్ అవుతుందా కాదా అనుకుంటారు. కానీ స్టోరీ చెప్తున్నది అది చిత్ర నాటకం. సో చిత్ర ఆడించిన నాటకం చిత్ర నాటకం కాబట్టి సో ఈ అందరం కలిసి చిత్ర నాటకం అని అందరం ఫిక్స్ అయ్యాం. కాకపోతే కొంచెం ఓల్డ్ ఉండదు, కొంచెం ఈ జనరేషన్ కూడా ఆఫ్టర్ బ్యాలెన్స్ సపరేట్ ది డ్రామా అని పెట్టాము. చిత్రనాటకం ది డ్రామా సపరేట్ అంటే దాని మోడర్న్ జనరేషన్ కూడా కొంచెం సింక్ అవ్వాలి కదా, అది చిత్రనాటకం ది డ్రామా అని పెట్టాము. అంటే మీదే షూటింగ్ స్టార్టింగ్ లోనే చాలా సూపర్ బాగా నచ్చింది. జగదీష్ డైలాగ్ సూపర్, చాలా బాగా రాసినావు. జగదీష్ తో పాటు డైరెక్టర్ రోల్ చేసిన ఆదిత్య స్టార్టింగ్ లో ఆదిత్య నీ రూమ్ దగ్గరికి వచ్చి నీతో కూర్చొని ఎందుకు వచ్చినావు అడిగినప్పుడు కన్వర్సేషన్ ఉంటుంది చూసిన ఆ డైలాగ్స్ చాలా బాగా రాసింది, సూపర్ అనిపించింది నాకు. యాక్చువల్గా రాయటం ఇన్స్టెంట్ గా రాసింది అనమాట. అక్కడికి వెళ్ళినాక ఒక డైలాగ్ కావాలి చేయించినట్టు మామూలుగా ముందే రాసుకున్నాము, థీమ్ ఐడియా ఉంది. కానీ డైలాగ్స్ కూడా చెప్పాలంటే మనకు ఎవరు కూడా ప్రొఫెషనల్ కాదు. జస్ట్ ఏంటంటే ఇది పిలిచింది మీరు పిలిచినట్టు మనం చెయ్యాలి అని చాలా సపోర్టివ్ వచ్చేది. బట్ దే ఆర్ నాట్ ప్రొఫెషనల్. జగదీష్ నాకు ఇక్కడ ఈ డైలాగ్ కావాలి అనగానే మీరు మంచి గమనిస్తే జగదీష్ కింద ఉంటుంది ఆ డైలాగ్ మొత్తం సినిమాలోనే కనబడుతుంది. చేతి మీద రాసుకున్నాడు. సో అది జగదీష్ చెప్తే బాగుంటుంది. సో ఫస్ట్ సాయి నాకు ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు నేను చాలా తెలియదు. యాక్చువల్గా స్టోరీ డిస్కషన్ అప్పుడు ముగ్గురం ఉండేవాళ్ళం. రైటర్ బ్రహ్మ, నేను, డైరెక్టర్ సాయి ముగ్గురం కలిసే డిస్కస్ చేశాను. సో ఫస్ట్ టైం నేను ఈ కాన్సెప్ట్ విన్నప్పుడు చాలా ఫిట్ అయిపోయాను. బాగుంది కాన్సెప్ట్ సాయి, నేను రాస్తాను మ్యాక్సిమం అని చెప్పాను. సో ప్రతిసారి సాయికి నేను రాశాను, సరే డైలాగ్ ఇలా ఉంటుంది చెప్పాను ఇలా చేద్దామని. బట్ నేను రాసిన దానికన్నా ఆయన విజన్ చెప్పాడు, ఆయన విజన్కి తగ్గట్టు నేను రాశాను అన్నమాట. సో అది నాకు బాగా నచ్చింది. అంటే ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఏదైనా డైలాగ్ రాయడం కాదు, డైరెక్ట్
విజన్ని అర్థం చేసుకుని డైలాగ్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ఏంటంటే వాళ్ళు ప్రొఫెషనల్ కాదు, వాళ్ళకి జనరల్గా అర్థమయ్యేటట్టు ఉండాలి. మనం ఏదో లెట్టిగా డైలాగ్ రాసేసి చెప్పుకుంటారు. సో ఇన్ జనరల్గా నాకు ఆ టైంలో నాకు తగ్గింది. నార్మల్గా ఒక ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది అనేది నేను దృష్టిలో పెట్టుకొని నేను రాశాను. ఆన్ స్పాట్లో వచ్చింది చెప్పాను సాయికి. సో సాయి కూడా పెట్టేద్దాం అన్నాడు. దాని ప్రకారం నేను చేసేసాను. అతను కూడా మంచి టైమింగ్తో చెప్పాడు డైలాగ్స్. సో మాకు ఇద్దరికి బాండింగ్ అలా కుదిరింది. సాయికి కానీ నాకు కానీ, సో నజీర్కి కానీ, ఆదిత్య అనే క్యారెక్టర్ చేశారు కదా, ఆయన కానీ నాకు కానీ బాండింగ్ చాలా కుదిరింది. సో మీరు ఎక్కడ చూసినా మాకు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది తప్ప మాకు అసలు అది ఆర్టిఫిషియల్ అనేది లేదు, అంటే చెప్తే చేసేది. మళ్ళీ మీ యాక్టింగ్ కూడా చాలా సహజంగా వచ్చింది. సూపర్ అంటే సూపర్. అది మిర్రర్ దగ్గర మీరు పర్ఫార్మెన్స్ అది చాలా అల్టిమేట్. లోకల్ని ఇమిటేట్ చేశారు కదా, అది ఒక్కసారి మాకు ఏమనుకుంది, మళ్ళీ ఒక్కసారి ఇమిటేట్ చేస్తారు మా కోసం. సో అది యాక్చువల్గా ఏంటి లేదంటే జనరల్గా అప్పుడు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఇలాగే స్టోరీ డిస్కషన్లో ఉన్నప్పుడు సరదాగా నేను అది ఇమిటేట్ చేశాను. రాజారాణి సినిమాలో మొట్టారాజు గారు కమెడియన్ అన్నాను, తమిళ్లో ఎక్కువ చేస్తుంటాడు. సో ఆయన ఇమిటేట్ చేసిన వాయిస్ నేను ఒకసారి చేశాను 2-3 సార్లు. సాయికి నచ్చింది, బాగా చేస్తున్నావు సాయి అంటే నేను ఆన్ స్పాట్ నాకు చెప్పాడు, నాకేం లేదు ఇలా అర్థం ముందు నిలబడి ఇలా ప్రాక్టీస్ ఆ సీన్ అప్పుడప్పుడే చేసిన సీన్ అప్పుడప్పుడే చేసేది. జస్ట్ నాకు ఆ కాన్సెప్ట్ చెప్పాడు, ఇలా నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటావు నువ్వు చెయ్యి అంటే. ఏం చేయాలి సాయి అంటే నువ్వు అది డైలాగ్ చెప్తావు కదా కామెడీ అని ఇన్వైట్ చేస్తావు కదా చేయను. సరే చేస్తాను నేను. సో అది వచ్చింది. అది ఒక్కసారి కెమెరా చూసి Hey John, yesterday marriage, today wake up here. Go. Hey, 2 days late. అందుకే సార్ మా కోసం మా వ్యూవర్స్ కోసం ఒకసారి చూపించాలని అడిగాను. మళ్ళీ ఇది వైవా పేరే సీన్ అది ప్యారడీ కాదు, అది షార్ట్ ఫిలిం కోసం వాళ్ళకి ఇంకా కన్సిస్టెన్సీ అంటే పిలుస్తారు అది చాలా బాగుంది. నాకు నచ్చిన సీన్ అంటే అది చాలా బాగుంది. అక్కడ ఈ పంటలు బాగా కనపడేది సార్, బాడీ లాంగ్వేజ్ తోటి కూడా ఎట్లా అనిపించేది చాలా బాగుంది. అది రూమ్ అతను వచ్చి రూమ్ ఓనర్ వచ్చి డబ్బులు అడిగితే అంటే తను నీకు హ్యాపీగా ఒక పాట పాడుతూ పంపిస్తారు. చాలా బాగుంది, బాగా నచ్చింది. అతన్ని హీరో అని చెప్పేసి అతను గుడి కొట్టించి ఒక పాటతోటి అతను పంపించడం అది చాలా బాగా నచ్చింది సార్. మళ్ళీ ఒక దగ్గర చాలా క్యారెక్టర్స్ వస్తాయి కదా, గజనీ క్యారెక్టర్, చెవిటి క్యారెక్టర్, సెగ్మెంట్ క్యారెక్టర్స్. అక్కడ డైలాగ్ అంటేనే డామినేట్ చేసిన మొత్తం. అందులో ఒక డైలాగ్ ఉంది భయ్యా, అది చెప్తాను. లాస్ట్ సెగ్మెంట్ ఒక అర్థం లాస్ట్ వెళ్ళిపోతూ ఒక డైలాగ్ కొడుతుంది అంటే చాలా షూట్ చేస్తున్నప్పుడు నార్మల్గా షూట్ చేస్తున్నాం, అసలు ఏం లేదు, ఎక్కడ కూడా కనీసం రిహార్సల్ కూడా చేయాలి. కనీసం అది మేము స్టోరీ స్క్రిప్ట్ కూడా ఎక్కడ టచ్ చేయాలి. సో ప్రతి ఇన్స్టెంటే, ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ యాక్టర్స్ కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. ఎట్లా తీసుకొద్దాం అనుకునే మూమెంట్ సరే మనం చెప్పింది చేసి జాలనే మూమెంట్ అందరిని గెలిపించినాం. ఓకే డన్. ఒక క్యారెక్టర్ శాంపుల్ టెస్ట్ చేసినాం, విపరీతమైన నవ్వు మాకే వస్తుంది. కెమెరా ఎంత మేమున్నా లిటరల్లీ, ఎందుకంటే సీన్ లో ఎంత పండుతుందని చూసేటంటే సీన్ కన్నా ఎంత బ్యాక్ సైడ్ మేము ఉన్నాం కదా వాళ్ళని పర్ఫార్మింగ్, అక్కడ మేము మస్తు నవ్వుకున్నాం అన్నమాట. సో అది నానేలా కూడా కాదు, నర్సీన్ అని ఎవరైతే ఆదిత్య అనే క్యారెక్టర్ చేస్తున్నాడు నర్సీన్ అని ఆయన ఇన్స్టెంట్ చెప్పేసి అది అసలు ఆడిషన్ సీన్ ఉంది కదా, ఎవరైతే 5-6 మెంబర్స్ వస్తారు కదా, వాళ్ళ ఎవరి డైలాగ్స్ మేము రాయము ఓన్గా. నేను ఫస్ట్ సాయికి అదే చెప్పాను, సాయి మందు ఉన్నాడు కదా వీళ్ళకి డైలాగ్ ప్రిపేర్ చేద్దాం అంటే సాయి అన్నాడు, ప్రిపేర్ మనం రాసింది వాళ్ళకి చెప్పడం కాదు సాయి జగదీష్, ఫస్ట్ న్యాచురల్గా వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని క్యాప్చర్ చేద్దాం ఫస్ట్. ఓకే అయితే మనం పెట్టేద్దాము, లేదు అంటే మనం తర్వాత స్క్రిప్ట్ డైలాగ్స్ రాద్దాం వాళ్ళకి అన్నాడు. సరే సాయి ట్రై చేద్దామని ఫస్ట్ టేక్ చేయడానికి రెడీగా ఉన్నాం. సో ఫస్ట్ పర్సన్ వచ్చాడు, టేక్ చేసాం.
తాగుబోతు క్యారెక్టర్ వస్తుంది. ఫస్ట్ ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ వచ్చి ఆయన ఎంత నాశనం అంటే ఇవాళ నచ్చని తాగుతుందా అలా ఒక క్యారెక్టర్ అనుకుంటే బాగా వచ్చింది సార్, నెక్స్ట్ కూడా చూద్దాం ఏం చేస్తారని మేము అసలు ఏం చెప్పలేము. వాళ్ళే వచ్చారు, వాళ్ళే చేస్తారు, ప్రతిదీ న్యాచురల్ గా వచ్చింది. అక్కడ 5-6 మంది ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ డైలాగ్ వాళ్ళే సొంతంగా చేశారు, న్యాచురల్ గా ఇన్వాల్వ్ చేశారు. జస్ట్ కాన్సెప్ట్ ఇదే మీ క్యారెక్టర్ ఇది. సో ఇంకా కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి, ఈ క్యారెక్టర్స్ లో వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ పర్ఫార్మెన్స్ వాళ్ళకే యాక్చువల్గా స్టోరీ రాసినప్పుడు ఆడిషన్ సీన్ లేదక్కడ. లేదు ఆడిషన్ సీన్ లేదు. నాకేమో సరే ఒక మంచి మూవీ వెళ్తుంది కానీ మినిమం ఎంటర్టైన్మెంట్ కూడా చెప్పడం అంటే కనీసం అందులో ఎక్కడ నవ్వడానికి పాసిబిలిటీ లేదు. నాకు ఏమనిపించింది అంటే ఆడిషన్ సీన్ ఒకటి పాసిబిలిటీ ఉంది. అంటే ఒక డైరెక్టర్ ఆ సినిమా తీసే మూమెంట్ లో, ఎందుకంటే అబ్బాయి వెళ్ళడం కష్టాలు. లాస్ట్ ఏమైతే అందరు వచ్చినప్పుడు జగదీష్ వచ్చి అడుగుతాడు, ఏంటో మరి ఎవరు నచ్చిందా వాళ్ళని తీసుకుంటామా అంటే అప్పుడు అంటాడు అనమాట, ఎట్లాంటివన్నీ తీసుకొచ్చినవరా అంటే సన్మానం చేస్తాడు. సో దాని తర్వాత ఆయన బాగా ఫీల్ అవుతాడు, ఆయన ఇంత ప్రయత్నం చేసి నాకు ఎవరు దొరకట్లేదు. ప్రొడ్యూసర్కి మాట వచ్చింది, ఒక షార్ట్ ఫిల్మ్ మంచి షార్ట్ ఫిల్మ్ చేస్తా, మీకు నచ్చితే ఒక మంచి మూవీ తీస్తా అని. ఆయన సరే ప్రొడ్యూసర్ ఓకే ది బెస్ట్ అని చెప్పారు. అక్కడ వచ్చినాక ఒక్కడోళ్ళ క్యారెక్టర్ రాడు, అంటే ఎవడోడో వస్తాడు, ఒక క్యారెక్టర్ ఉంటుంది వస్తాడు అటు ఇటు చూస్తాడు. ఎందుకు వచ్చింది ఎందుకు ఎందుకు వచ్చింది ఎవ్వరు తెలియదు. జగదీష్ అంటారు, అరే వాడికి అడ్రస్ తెలియదురా అందుకే వచ్చినట్టు అడ్రస్ కూడా చూడాలరా అని అంటాడు. సాయి ఫుల్ ఆ ఎపిసోడ్ ఉంటుంది కదా, ఆ ఎపిసోడ్ లో జగదీష్ యాక్టింగ్ ఉంటుంది కదా, చాలా న్యాచురల్ వచ్చింది. ఎక్కడ ఓవర్ వెళ్ళిపోయిన అసలు రాలేదు. వాళ్ళు ఒకటి ఒక లాఫింగ్ క్యారెక్టర్ వస్తుంది సడన్ గా ఒకటేసారి నవ్వుతాడు జగదీష్ సూపర్ బాగుంది, నాకు బాగా నచ్చింది రియాక్షన్ అనేది. ఏదో తగ్గట్టుగా మనం కూడా బాడీ లాంగ్వేజ్ కూడా ఉంటే బాగుంటుంది. చెప్తేనే వచ్చింది అంటే కాదు అక్కడ అసలు అనిపించేది కూడా. మాక్సిమం ఏంటంటే ఒక క్యారెక్టర్ యాక్షన్ చూపిస్తుందంటే ఇక్కడ రియాక్ట్ అవ్వటమే అట్లే ఉంటాం. నేను అందుకే నేను స్క్రిప్ట్ పట్టుకోలేదు అన్నాడు. టీజర్ అదే స్క్రిప్ట్ పట్టుకుంటే ఆర్టిఫిషియల్ కాబట్టి నేను ఒకటే చెప్పినాను, నాకు ఏమొద్దు, మనం ఇట్లా వెళ్తున్నాం, మీరు ఏమి ఇస్తారు అనేది మీ చాయిస్ మీరే క్రియేట్ చేయాలంటే అంత పెద్ద అవుట్పుట్ మాకు ఇచ్చేది ఒక్కొక్కరు. అదే సీట్ లో అందరూ ఆడిషన్ అయిపోయిన తర్వాత జగదీష్ ని సన్మానం చేసుకుంటారు అందరూ. అప్పుడే అలాగే ఉండిపోతుంది. మళ్ళీ వచ్చి డైరెక్టర్ వచ్చి చేతిలో కూర్చుంటారు, అందులో చూపించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అదే టైము అక్కడే చిరాకు పడ్డాడు. అనేది అక్కడ అలాగే చూపెట్టడం అసలు అక్కడ ప్రేమ అవుట్ అవుతుంది అనుకున్నాను. జగదీష్ సన్మానం చేసుకుంటూ ప్రేమ అవుట్ అయిపోతుంది, అక్కడికి అవుట్ అయిపోతుంది. చాలా బాగుంది. ఎందుకంటే అది చేయకపోతే మనకి వేరియేషన్ లేదు. ఒకటి సపరేట్ ఫ్రేమ్ కట్ అయిపోయిందంటే ఇప్పుడు ఎందుకంటే డైరెక్టర్ మాట ఇచ్చిండు, వీళ్ళేమో వచ్చిన తీసుకున్నారు. అప్పుడు వీళ్ళు వచ్చి ఎవరైనా నచ్చిన ఎవరైనా తీసుకుంటావా అంటే మీకు సన్మానం నా ఇంత హెల్ప్ చేసిన సన్మానం చేసిన ఒక వ్యంగ్యంగా సన్మానం చేసి కోపం పడి చిరాకుపడి లాస్ట్కి ఏదో నా సిచ్యువేషన్ ఎట్లయిందని మళ్ళీ ఆయన అక్కడ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న సేమ్ అదే విధంగా టర్న్ అయిపోతుంది. అది ఇప్పుడు ఈ ముగ్గురు ప్రొడ్యూసర్ స్టార్టింగ్ లో కలుస్తుంది కదా, ఒకసారి వాళ్ళ గురించి కూడా మామూలుగా వాళ్ళ యాక్టింగ్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్ చాలా చిన్నది, బట్ మంచిగా అంటే న్యాచురల్ చేసింది. రిఫ్లెక్షన్ తీసుకొచ్చే ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ యాక్చువల్గా ఒక 4 to 5 ప్రొడ్యూసర్స్ అనుకున్నాం సినిమాలో. ఆఫీస్ లో ఒక ఇద్దరు, పార్క్ లో ఒక ముగ్గురు. యాక్చువల్గా ఫస్ట్ ప్రొడ్యూసర్ రోహిత్ అన్న, ఆయన రూమ్ నుండి షూట్ చేసినాం. అంటే ఆ అన్న గురించి ఎక్కువ ఏం చెప్పాలంటే షూట్ కంటే ఎక్కువ షూట్ కానీ ఆయన రూమ్కి వెళ్ళాం. ఎంతో 10 మంది షూట్కి వెళ్ళాం. యాక్చువల్గా ఆయన రూమ్ కాదు, వాళ్ళ ఫ్రెండ్ రూమ్ అని. అట్లనే వాళ్ళ ఫ్రెండ్ అడిగి ఇక్కడ షూట్ చేసుకుంటామని పర్మిషన్ తీసుకొని షూట్ చేయడమే కాదు, షూట్ చేస్తున్నంత సేపు ఎవ్రీ ½ an hourకి టీ తెచ్చి ఇవ్వడం, దోశ తెచ్చి ఇవ్వడం, అట్లా అసలు అంటే మాకు ఎక్కడ కూడా ఇబ్బంది కదా. ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు అంత మంది వచ్చి వాళ్ళ ఒక రూమ్లో అంటే కొంతమందికి ఎట్లా తీసుకుంటారు తెలియదు కానీ రోహిత్ అన్న ఆయన ఆ ప్రొడ్యూసర్ అనే క్యారెక్టర్ రిసీవ్ చేసుకోవడమే కాదు, ఎవ్రీ ఆల్టర్నేట్ ½ an hourకి కాఫీస్ తెచ్చి ఇవ్వడం. అసలు మీరు అర్థమవుతుంది మీరు ఏం చేస్తారు, ఎప్పుడు వర్క్ అయినా కానీ సార్ తినండి తాగండి అని పాపం అన్నీ తెచ్చి
అయితే హీస్ మచ్చా ఇంట్రెస్ట్ అనమాట. కొంచెం భీమవరం వ్యాస్ అన్నమాట, త్రివిక్రమ్ గారి ఊరు అనమాట. ఆ మంచి ఉంటుంది ఆ పెన్యూ సర్కాస్టిక్ జోక్స్. సో కొంచెం అట్లాంటివి నేను తీసుకురావాల్సింది లేదన్నా నీ పర్సనాలిటీకి నాకు నువ్వు ప్రొడ్యూసర్ లాగా అనిపిస్తున్నావు అని అనేసరికి సో అట్లా ప్రొడ్యూసర్ క్యారెక్టర్ ఫస్ట్ అర్థం చేసాను. సెకండ్ అతను చెందు అన్న అని యాక్చువల్గా షూట్ చేయలేదు బై అంటే కరోనా రావడం వల్ల కొన్ని షార్ట్స్ మిస్ అయ్యాయి. కానీ నాకు ఇప్పుడు ఇద్దరిని ప్రొడ్యూసర్ చూపిస్తే కన్వే అవ్వట్లేదు అక్కడ సిచ్యువేషన్. ఎందుకంటే ఇద్దరు దగ్గరికి వెళ్తే ప్రొడ్యూసర్ దగ్గర ఉన్న బాధ రిఫ్లెక్షన్ చూపించవచ్చు. సో అక్కడ ఇంకొక క్యారెక్టర్ కావాలంటే ఫోన్ చేయగానే నేను చేస్తాను జస్ట్ మొబైల్లో రికార్డ్ చేసి పంపించాను. అప్పుడు ఆ సెకండ్ క్యారెక్టర్ నాకు చేయడం కూడా నార్మల్గా చేయమన్నారు కదా నేను చేసినానని కాదు, న్యాచురల్ దీపైంది. సారీ అబ్బా నా వల్ల కాదు, సిస్టమ్ ముందు కూర్చొని ప్రొడ్యూసర్ అది బాగుంది, డిక్షనరీ అది బాగుంది. అది ఎందుకంటే అది కానీ జస్ట్ ఇది సీన్ అంతే. సీన్ అని వాళ్ళు అంత బ్యూటిఫుల్ గా చేసిన లాస్ట్ కి చేసిన ప్రొడ్యూసర్ మా టీమ్ మేనేజర్ అంటే అడగాల ఎందుకంటే మేనేజర్ ఏమంటారు అది వచ్చేయాలి అంటే ఏమంటాడు అనుకున్నా సార్ చేసేది వచ్చేయాలంటే పాపం అక్కడికి వెళ్ళినాక లొకేషన్స్ చూపించాడు. అంటే మామూలుగా పోగానే ఎక్కడ ఇష్టం అట్లా కొన్ని లొకేషన్స్ చూపించి నాకు ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పుడు ఎవ్వరు కూడా కెమెరా ముందు ఎప్పుడు యాక్ట్ చేయాలి. ఫస్ట్ టైం ప్రతి ఒక్కరు కెమెరా అట్లా ప్రొడ్యూసర్ కూడా సేమ్ అదే ప్యాటర్న్లో అడిగినట్టు కొంచెం విసుగు పడకుండా ఎంతసేపు అంటే అంత పేషెన్స్ అసలు ఇంతవరకు ఎంతసేపు అరే టైం అవుతుంది లేకుండా ప్రతి ఒక్కరు అట్లా హోప్ఫుల్ ప్రొడ్యూసర్ కూడా. సో నిజంగా ప్రొడ్యూసర్స్ ఏమో చాలా మంది అనుకుంటున్నారు. అలాగే క్యారెక్టర్స్ ప్రతి ఒక్క చిత్రనాటకంలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ వాళ్ళకు బాడీ లాంగ్వేజ్ కానీ డిక్షనరీ కానీ అంత ప్రతిదీ ఏ క్యారెక్టర్ పేరిపోయింది అన్నట్టు ఫెయిల్ అయింది అన్నట్టు అవుట్ అండ్ అవుట్ సూపర్ బాగుంది, చాలా బాగుంది. అది ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఒక కొలీగ్స్ వచ్చి షూట్ అవుతుంది అది ఒక ప్రేమ బాగుంది, చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఒకటి ఏంటంటే అక్కడ మీరు కూడా యాక్ట్ చేసింది కదా గౌతమ్ నాన్నతోటి షూట్ ఉన్నట్టు ఇక్కడ చిత్రతోటి డైరెక్టర్ డిస్కషన్ జరుగుతాయి. వెహికల్స్ ఉంటాయి నిజంగా షూటింగ్ స్పాట్ లో చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్గా నాకు ఏంటంటే ఈ సినిమా అంతా ఫిల్మ్ బేస్ మీద వస్తుంది. ఇప్పుడు చాలా మంది నేను సినిమా కానీ ఆ తర్వాత కేఎస్టీ అఫలాజ్ కానీ ఇలాంటి నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ సుకుమార్ దర్శకుడు మూవీ ఇవన్నీ ఫిల్మ్ బేస్ మీద వచ్చినాయి. కానీ ఎక్కువ కూడా కమర్షియల్ గా హిట్ కావాలి. చాలా మంది ఆడియన్స్ ఏంటంటే సినిమా గురించి సినిమా చెప్తే పెద్దలు ఎవరు ఎక్కించుకోరు. ఇప్పుడు అదే షార్ట్ ఫిల్మ్ అంటే ఇంకా పెద్దగా ఏముండదు. కాకపోతే నాకు షూట్ అనే లొకేషన్స్ వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ కొంచెం సినిమా గురించి తీసుకున్నాక సినిమాకి సంబంధించిన ప్రాపర్టీ ఉంటే అది చూసే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది అనే మూమెంట్ అది ఎందుకు ఆ ఏరియాకి వెళ్ళాను. లక్కీగా అక్కడ అది అక్కడ లక్కీ ఏంటంటే క్యారవాన్ ఒక లైట్ హౌస్ ఆర్గనైజ్ సో అదే లక్కీగా కలిసి కానీ అక్కడ షూట్ చేస్తాం. మళ్ళీ అక్కడ రెండు కాంపిటీషన్ జరుగుతూ ఉంటది. ఒకటో గౌతమ్ తోటి మనోడు షూట్ ఉంటాడు అదొక ఫ్రేమ్. ఇక్కడ డైరెక్టర్ చిత్రం ఒక ఫ్రేమ్ చాలా బాగుంది అసలు. అసలు యాక్చువల్ కావాలని ప్లాన్ చేసిన చిత్రం కావాలని ప్లాన్ చేసిన షూట్ అదనమాట. కావాలని ఎందుకంటే వీళ్ళిద్దరు బావాలవుతారు. ఇప్పుడు ఇతన్ని డైరెక్టర్ చెప్తే ఒప్పుడో తెలియదు హెల్ప్ కావాలంటే. సో షీ ప్లాన్ అనమాట పూర్తిగా. సో అందుకే ఇక్కడ ఈయన డిజైర్ డ్రీమ్ అవన్నీ చెప్తా ఉంటాను. సినిమాలు హైదరాబాద్ వచ్చింది దీనికోసం అని ఇది ఉంటుంది. అటు హీరో షూట్ జరుగుతాయి ఉంటుంది అట్లా బాగా నచ్చేసాను. డైరెక్టర్ గా మనం కూడా ఒక ఫ్రేమ్ లో ఉండాలి, ఉంటే అది ఒక అందంగా కనపడాలన్నట్టు.
ఎవరు తెలియదు కదా యాక్ట్ చేసిన తెలియదు యాక్చువల్లీ. యాక్ట్ చేసిన అసలు సినిమా యాక్టింగ్ ఇబ్బంది లేదు. ఓకే నేను ఎప్పుడైతే డబ్బింగ్ చెప్పినప్పుడు ఆ ఆడిట్ ఉంటుంది కదా, అంటే ఆడేటా ఆడిట్ ఓన్లీ ఆడిట్ ఎడిటింగ్ మ్యూజిక్ ఏమి ఉండదు. డబ్బింగ్ చెప్పాలంటే అది కావాలి కదా. సో ఆ ఆడిట్ చేసుకుంటే ఎక్కడ ఏం లేదు అసలు. అసలు ఊహించను కూడా ఊహించలేదు డైరెక్టర్. కానీ అసలు ఆ బొమ్మ అసలు కుదిరి అసలు చాలా ఉంది సీన్ సెట్ అయిపోయింది అది క్లిక్ అయిపోయింది ఏదో అడిషనల్ గా అలా పెట్టిలో మీరు చూడండి, యాక్ట్ చేయడం అంటే డైరెక్టర్ లానే మళ్ళీ ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చే పద్ధతి కానీ, మళ్ళీ ఆ ప్రొజెక్టర్ ముందు కూర్చొని ఆ సీరియస్ గా చూడడం, ఆ డైరెక్టర్ గారు నిజంగా యాక్టర్ అవ్వాలని. చెప్తున్నా కదా సాయిలో మంచి భయంకరమైన యాక్టర్ ఉన్నాడు. అదే అది కూడా ఒక క్వశ్చన్ యాక్టర్ అవ్వాల్సిన పొరపాటు వేరే స్ట్రీట్ లోకి వెళ్ళి డైరెక్టర్. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే అది ఆ షూట్ జగదీష్ రికార్డ్ చేసింది. అది కట్ చేయకూడదు జస్ట్ గౌతమ్ సీన్ ఉంటది కదా అవును. మాట్లాడుతూ అక్కడ అవును అది యాక్చువల్లీ నేను షూట్ చేశాను. ఈ మాట్లాడుకుంటూ వచ్చి కట్ చేయకూడదు అంటే అది కెమెరా యాంగిల్ నుంచి అడిగినప్పుడు పెట్టండి అంటే నేను నార్మల్గా పెట్టి షూట్ చేశాను. అది కూడా ఎంత హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అక్కడ జూమ్ పెట్టేసి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో జగదీష్. మీరు అందుకే నడుచుకుని వచ్చినప్పుడు గమనించడం లేదా నేను చేతిలో సెల్ ఫోన్ నేను ప్రతి ఒక్కరు చేతిలో హాఫ్ కిలోమీటర్ కదా వినపడదు. ఆయన ఫోన్ నా ఫోన్ ఉంటుంది కదా మాట్లాడుతున్నాం. యాక్చువల్గా కాల్ చేసేసుకొని ఇద్దరం లౌడ్ స్పీకర్స్ పెట్టేసుకొని జగదీష్ యాక్షన్ అంటే లౌడ్ స్పీకర్ పెట్టాం కదా, యాక్షన్ అంటే మాకు ఇక్కడ వినపడుతుంది. యాక్షన్ చేసేసి సేమ్ అదే ప్యాటర్న్ లో జగదీష్ ఓకేనా అంటే మళ్ళీ నేను ఆయన చూసిన ఇంకా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ కనబడదు. నేనున్నట్టు ఆయన కనబడదు కదా. సో ఆయన మొబైల్ ఓకే అంటే నేను ఓకే అని చెప్పడం, మళ్ళీ ఆ ఓకే అని కట్ అంటే ఆయన మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ సెల్ ఫోన్ మన కాన్వర్సేషన్ చేసి షూట్ చేస్తాను. సో అది ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. జగదీష్ షూట్ చేసింది. ఇంకోటి మన డైరెక్టర్ హైదరాబాద్ లో ఎంట్రీ కాగానే ఆ చార్మినార్ దగ్గర ఇట్లా ఫేస్ పెట్టుకుంటే అది అక్కడ వచ్చిన స్క్రిప్ట్ లో ముందే అనుకున్నారు అంటే వచ్చిండు హైదరాబాద్కి వచ్చేసిండు అయిపోయింది. అప్పటికి ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల షేవింగ్ గడ్డ తీసేసాడు. గడ్డ తీసినాక నెక్స్ట్ సీన్ కి ఇక్కడ గడ్డం ఉంది, ఇది ఈ నెక్స్ట్ కంటిన్యూషన్ గడ్డం లేదు అక్కడ. సో దీన్ని రెండింటిని మేనేజ్ చేయాలి. ఎట్లా మేనేజ్ చేయాలనుకున్న మూమెంట్ చందు అన్న అని తను ఇచ్చిన ఐడియా అనమాట. అరే సెలూన్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకున్నాడు, మేనేజ్ చేసేస్తే సెట్ అయిపోతా కంటిన్యూషన్. ఇంకోటి ఏంటంటే అసలు ఆయన గడ్డం కాదు, అది కొంచెం కనబడుతుంది స్కెచ్ చేసిన చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ కట్టి మీరు గమనించలేదు, మీరు ఆయన బార్బర్ షాప్కి వెళ్ళినాక ఒక అబ్బాయి ట్రిమ్ చేస్తుంటాడు. ఆ అబ్బాయి ఎవరో కదా స్టోరీ రైటర్ బ్రహ్మ అని చెప్పాను. స్టోరీ యాక్చువల్గా అందరూ అయిపోయారు కానీ బ్రహ్మాని ఎక్కడో చోటి బ్రహ్మాని ఎక్కడ చూపించారు ఎక్కడ చూపించారు నేను సాయి అదే అనుకున్నాను. నేను సాయి ప్లాన్ చేస్తాను ఎక్కడో చోట పెడతాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే యాక్చువల్లీ ఆ షూట్ అప్పుడు నేను వెళ్ళలేదు, మార్నింగ్ షూట్ చేశాను. అర్లీ మార్నింగ్ షూట్ చేసి నేను వెళ్ళలేదు ఆ రోజు. సో నేను చూడలేదు, ఆ సీన్ చూడలేదు. సో నేను అనుకున్నాను సాయి ఎక్కడ పెట్టావు సాయి అనుకున్నాను కానీ ఆ విజువల్ చూసిన తర్వాత షాక్ అయిపోయాను. బ్రహ్మాని ఇక్కడ పెట్టారనుకున్నాను. అసలు ఫోకస్ కాదు ఇప్పుడు మామూలుగా సెలూన్ షాప్ లో పోతే ఆ యాక్షన్ మనకు పెద్దగా గుర్తించాలి కదా. ఎందుకంటే చేయటం కూడా యాక్షన్ అవుతుందా ట్రిమింగ్ చేయాలని కాదు, ఆయన మామూలు ట్రిమ్ చేస్తేనే ఉన్నాడు డైరెక్ట్. అంటే ఒక యాక్షన్ జరుగుతుంది, కెమెరా ఆన్ ఉంది, నేను రైటర్ని అని కాకుండా రెగ్యులర్గా ఎవడో పక్కన నార్మల్ పర్సన్ ఎట్లయితే ట్రిమ్ చేస్తారో అదే విధంగా ఆయన చేస్తాను. అంటే ఎట్లా ఒప్పుకున్నాడో తెలియదు కానీ లాస్ట్కి ఆ రైటర్ని నేను ట్రిమ్ అని చేసాను. అదే మీరు చెప్పే వాళ్ళు కూడా బయట లెవెల్ కూడా తెలియదు. ఇది వెంకటాపురంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు కదా, మన చిత్ర నాటకం జస్టిఫికేషన్ వాళ్ళతోటే కదా, యాక్టర్ తోటే వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తారు కదా. బ్యాక్ వెళ్ళినప్పుడు ఆ స్టోరీ నారేట్ చేస్తూ ఉంటే అక్కడ ఫ్లాష్ బ్యాక్ అనేది రివీల్ అవుతుంది. వాళ్ళను ఫోటోలో
పెట్టి బ్యాక్గ్రౌండ్ వాయిస్ తోటి వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ అంతా రివీల్ చేస్తుంది. అది చాలా బాగుంది. బట్ అది రియలిస్టిక్ గా వ్యూ పరంగా అంటే ఫోటోస్ కాకుండా కొంచెం ఫస్ట్ నుంచి వీడియో ఫార్మాట్ లాగా చూపెడితే ఎందుకు చూపెట్టలేదు? యాక్చువల్ థింక్ ఏంటంటే ఇప్పుడు అది 1970s ఎప్పుడో, ఇప్పుడు ఆ 1970s లో మనకి వెళ్ళాలంటే పెద్ద ఫోకస్ అనేది అంటే స్కోప్ అనిపించలేదు. 1970s కి తీయొచ్చు, పెద్ద తీయలేమ ప్రాబ్లం అనేది. ఇక్కడ మేజర్ పార్ట్ అది కాదు. చిత్ర ఎట్లయినా కలిపింది అనేది మొత్తం చిత్రనాటకం అదే కదా. ఇక్కడ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది అంతే. ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మనకి ఏంటంటే ఇన్సిడెంట్ నే చూపించాం. అప్పుడు వెళ్ళి వాళ్ళు క్యారెక్టరైజేషన్ ఉంది. అందుకే మళ్ళీ ముగ్గురు ఇద్దరు చెప్తారు వాళ్ళ స్టోరీస్. ఒకటి అంటే వీళ్ళ తమ్ముడు, మా అన్న పేరు సూర్యనారాయణ, నా పేరు ఇది, మేము చిత్రాలకి నాటకాలు చూపించారు, మాకు అప్పట్లో తిరిగి లేదు అని ఈయన చెప్తాడు. ఈయన వర్షం తర్వాత చిత్ర చెప్తాడు అంటే ఆ వెంకటాపురం అనే ఊరికి వెళ్ళినాక అక్కడ వాళ్ళ అమ్మమ్మని కలిసి వీళ్ళిద్దరు నాకు కొడుకు లేదు. సో ఇప్పుడు ఏంటంటే మనకి టైం స్పాన్ పెరిగిపోతుంది. ఇన్సిడెంట్ మనం చెప్పాల్సిన ఓవరాల్గా మనకి చెప్పాల్సిన ఇన్సిడెంట్ కాబట్టి మనం అంతా షూట్ చేసి లాస్ట్ లో వాళ్ళు ఇద్దరు కన్వర్జేషన్ బాగుంది. ఇద్దరు పట్టు పంచులో వాళ్ళు పెట్టేసుకొని ఆ రకంగా చూపెట్టిన అది కూడా ఎందుకంటే ఇప్పుడు గౌతమ్ అన్న నేను వాళ్ళ డాడీ ఒప్పుకోకపోతే నేనే పంపించాను కానీ మనమే చేసుకుందాం అన్న దగ్గర నుంచి ఇక ఫోటో తోటి నచ్చిపోతూ ఉంటుంది. ఆ చిత్రం షూట్ చేయడం కానీ రిలీజ్ అవ్వడం కానీ ఆ సంబరాలు కానీ మళ్ళీ రివ్యూ వచ్చేంత వరకు ఆ ఫోటో షూట్ మీద అదే ఇక్కడైనా పెట్టి చూపించింది కొంతవరకు మనల్ని ఒప్పుకోవచ్చు మేనేజ్ చేసింది ఎందుకంటే మాక్సిమం వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ అని చెప్పడానికి పాత కాలంలో వెళ్ళి ఇప్పుడు ఏంటంటే మన స్థానం పెంచుకునే బదులు ఇన్సిడెంట్ ఇది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది లాస్ట్ మనం చిన్న నాటకం, చిత్ర ఆడించిన నాటకం. సో అక్కడ నాటకాన్ని ఇది ఎంత కలిపి ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్కి వెళ్ళి కొంచెం మనం టైం స్పెండ్ చేసుకొని మళ్ళీ మేక్ ఓవర్ చేసుకోవాలి అంత వరకు. ఇప్పుడు ఇది ఏంటంటే థీమ్ వచ్చేసి ప్రొఫెషనల్ అఫేర్స్ కాదు. ఫస్ట్ పాపం చెప్పింది అంత బెస్ట్ అవుట్ తీసుకున్నారని సినిమా రిలీజ్ అయినా తెలుసుకున్నాం కానీ ముందు షూట్ చేసినప్పుడు ఆ భయం అయితే ఉంటుంది. కానీ ప్రొఫెషనల్ యాక్టర్స్ కాదు, ఇబ్బంది పెట్టలేదు అంటే నార్మల్ క్యారెక్టర్స్కే మనం అనుకుంటే ఆ మీకు వాళ్ళు చేయలేదని వాళ్ళు చేస్తారు. కాకపోతే ఫస్ట్ అటెంప్ట్ ఇది వాళ్ళు కూడా కొంచెం చేస్తారు అంటే దాదాపు ఆ విజన్ అంతా నా ఒక్కడికి ఉంటుంది. సినిమా ఎట్లా రాబోతుందని నా ఒక్కడికి తెలుసు, ఒక్కరి తెలియదు. కాకపోతే వాళ్ళకి మేక్ ఓవర్ చేయించి మళ్ళీ ఇది కొంచెం స్టాన్ కలుగుతుంది మళ్ళీ సినిమా. ఇప్పుడు మన ఇక్కడ సినిమా దాదాపు 40 minutes వరకు వస్తేనే ఇట్లా ఆలోచించుకుంటుంది. అని ఇప్పుడు 1 minute స్టాన్ పెరిగి సో ఆ పరంగా కొంచెం ఇన్స్పైర్ అనేది నార్మల్. సరే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వస్తే చిత్రనాటకంలో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నీకు నచ్చిన బెస్ట్ సీన్ ఒకటి? బెస్ట్ సీన్ బాగా నచ్చిన సీన్ అట్లా అని లేదు, ప్రతి సీన్ నాకు నచ్చింది. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి సీన్ నాకు నచ్చింది. బట్ నాకు పర్సనల్గా అంటే అంటే సాటిస్ కాకుండా యాజ్ ఎ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాజ్ ఎ మేకర్గా నాకు బాగా నచ్చిందంటే స్టార్టింగ్ పార్కింగ్లో సీన్, చేసింగ్ సీన్, హీరో ఎలివేషన్ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ బీజిఎం ఆయన ఎలివేట్ చేసినప్పుడు నాకు బాగా నచ్చినప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి బీజిఎం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ బీజిఎంకి, ఆ సీన్కి, ఆ ఎలివేషన్కి సో అది బాగా సెట్ అయిపోయింది. నాకు బాగా అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు చూసి. ఏంటి అది ఒక సినిమాటిక్ రేంజ్లో అనిపించింది నాకు ఎలివేషన్. అది బాగా నచ్చింది. అలాగే ఈ చిత్రనాటకంలో ఎక్కడైనా ఏ సీన్లోనైనా డైలాగ్ విషయంలో ఎక్కడైనా ఇబ్బంది పడ్డ సీన్ ఉంది? ఆ టైంకు ఆ డైలాగ్ రాకపోవడము, ఇంకా ఇంకా బెస్ట్ డైలాగ్ ఇంకా రాకేమన్నా బాగుందనేమో రిలీజ్ అయిన అలాగే అనిపించింది. అంటే జనరల్గా ఎక్కడైనా సరే డైలాగ్ రైటర్ ఎన్ని నెంబర్ ఆఫ్ డైలాగ్ వస్తుంది, కానీ ఫైనల్గా ఏంటంటే డైరెక్టర్ ఏదో ఓకే చేస్తే అదే ఉంటుంది. అది ఎట్లా
నేనేం ఫీల్ అవ్వలేదు. బట్ ఓకే, నాకు ఇంకా ఛాన్సెస్ ఇంకా బాగా రాస్తారు. బట్ నా స్టోరీకి కాన్సెప్ట్కి ఎంతైతే కావాలో నేను అంతైతే మ్యాక్సిమం ఇచ్చే డైలాగ్ ఎవరుకున్నా ఇచ్చే డైలాగ్ నీకు రాసిన దాంట్లో నేను ఈ డైలాగ్ బాగుంటుంది, నాకు ఇది చూసినంత వరకు ఈ డైలాగ్ బాగుంది, నేనే నా ఆశించిన క్లైమాక్స్లో డైలాగ్ 2 డైలాగ్ వచ్చాయి. ఫస్ట్ స్టార్టింగ్లో నజీర్ కాన్వర్సేషన్, యాక్టర్ అవ్వాలన్న అంబిషన్ అది, డైరెక్టర్ అవ్వాలన్న అంబిషన్ ఇది. మన అంబిషన్కి ఆలోచించుకోలేదు, అనుకున్నది ఇది. దానికంటే ముందు ఇంకొకటి ఉంటుంది, సాయి కోసం నా దగ్గరికి వచ్చావా. యాక్చువల్గా నేను అది నాకు ఏమంటే ఎప్పుడైనా డైలాగ్ రైమింగ్తో కూడుకున్న డైలాగ్ రాయడం రాసా. బేసిక్గా అది నా ఫేవరెట్ బాగా ఇష్టం. సో ఆయన నుంచి నాకు అలవాటు వచ్చింది కొంచెం రాసేది. సో నాకు ప్రాసతో కూడుకున్న డైలాగ్ రాయడం నాకు చాలా ఇష్టం. సో మీరు గమనించినట్లయితే యాక్టర్ అవ్వాలనే అంబిషన్ ఇది, డైరెక్టర్ అవ్వాలనే అంబిషన్ ఇది. ఆ అంబిషన్కి ఆలోచన చూడండి, అంటే నేను ప్రతి వర్డ్లో ఆ అనేది మిక్స్ అవుతుంది. సో అలా అది చేయాలి. ఇంకోటి దానికన్నా ముందు కూడా ఒక డైలాగ్ ఉంటుంది, హెల్ప్ కోసం నా దగ్గర వస్తున్నాడు కదా. సో అతను అంటాడు ఏంటి అసలు సడన్ గా ఇది నజీర్ ఏంటి ఎందుకు వచ్చావు అంటే, గడుస్తున్న జీవితానికి గుర్తింపు లేదు, సాధించాల్సిన లక్ష్యానికి సహాయత లేదు అని అంటే నాకు అప్పుడు అది మొత్తం కాన్వర్సేషన్ అయిన తర్వాత అప్పుడు నేను నాకు ఇప్పుడు అర్థమైంది. సో గడుస్తున్న జీవితానికి గుడ్ బై చెప్పేసి సాధించాల్సిన లక్ష్యానికి సహాయం కోసం నా దగ్గరకు వచ్చింది. సో అదే బాగా బాగుంది. నానమ్మను ఈజీగా నాన్న ఒప్పించడం ఈజీగా కాదని అది కూడా బాగా నచ్చింది. అది యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ అతను చెప్తాడు కదా, అదేంటో డబ్బులు ఇచ్చి మరి నాన్నమ్మ నాకు నాన్నని కన్విన్స్ చేసి ఆ హీరోతోనే సినిమా తీయాలి. సో దానికి నేను సెటరికల్ గా ఏదైనా చెప్పాలంటే కొంచెం బెగ్గింగ్ గా చెప్తూ, అంటే లైక్ ఇప్పుడు గౌతమ్ నంద్ అనేవాడు పెద్ద స్టార్ అండి, అంత ఆయనతో తీయడం సినిమా అంటే అంత ఈజీగా చాలా మంది వస్తారు. సో దాన్ని ఎలా చెప్పాలి, ఎలా కన్వే చేయాలి, కొంచెం రైమింగ్ లోనే చెప్పాలి. అది కూడా చూసి ఆ సిచ్యువేషన్ రైమింగ్ లోనే ప్రతి దగ్గర వాడలేము, కొన్ని సిచ్యువేషన్ లో వాడతాం. ఫ్రెండ్ ఇప్పుడు అతను నా ఫ్రెండ్ కాబట్టి నేను అక్కడ రైమింగ్ చెప్పవచ్చు. అదే ఇప్పుడు పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాం, ఫాదర్తో మాట్లాడుతాం, అక్కడ మనం రైమింగ్ యూజ్ చేయాలి. అది ప్యూర్ కాన్వర్సేషన్, ఒక ఎమోషన్. ఇక్కడ ఏంటి ఒక ఫ్రెండ్ టాక్ చేస్తున్నాడు, కాన్వర్సేషన్ అలా ఉంది కాబట్టి సరే దీన్ని ఎలా కన్వే చేద్దాము, ఈ డైలాగ్ చెప్దామని అప్పటికప్పుడు వచ్చింది పాట. జస్ట్ పేపర్ మీద పెట్టి సాయి ఇలా చెప్తే ఎలా ఉంటుందంటే బాగా సెట్ అవుతుంది అని చెప్పేసి అతను చెప్పాను, అంటే ఇలా బాగుంటుంది చెప్పాను. సరే అని కూడా చెప్పాను. అంటే అదే గౌతమ్ నందతో సినిమా తీయడం అంటే నాన్న ఈజీగా చాలా కష్టం, చాలా కష్టం. ఈజీగా స్ట్రైక్ అయిపోతుంది, చూడగానే ఈజీగా మనలో ఫిక్స్ అయిపోతారు, అంత ఈజీగా ఉంది. అలా అది బాగా కసి ఉన్నట్టున్నారు తీసుకోవాలి. ఇప్పుడు చిత్రనాటకంలో కెమెరా ఉంది కదా, కెమెరా మంచిగా వచ్చాను బాగా నచ్చింది. అది కెమెరా అనేది కెమెరాలా కనిపించింది, అది ఒక క్యారెక్టర్ లాగా కనిపించింది నాకు. ఎంత అందులో ఉండే క్యారెక్టర్స్ తో పాటు కెమెరా కూడా క్యారెక్టర్ అయిపోయింది. ఆ విజువల్స్ నాకు అలా అనిపించింది. మళ్ళీ ఒకటి విజువల్స్ కూడా బాగా, అంటే మీ బీజిఎమ్స్ అంటారు బ్యాక్గ్రౌండ్ అది సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎక్కడ ఏది ఎంత పెట్టినా కూడా అది ఆ టైంకు బాగా బాగా అనిపించింది. చాలా నేను సోల్ బాగా ఎక్కడ ఏం ఉండాలో అది చాలా బాగా అనిపించింది. నేను అప్పుడు చెప్పాను సాయి కొంచెం లేట్ అయినా పర్లేదు, ఎస్పెషల్లీ బీజియం దగ్గర డబ్బింగ్ దగ్గర మనం చాలా కేర్ తీసుకున్నాం అంటే సాయి ఒక మాట అన్నాడు, నేను షూటింగ్ త్వరగా పూర్తి చేస్తాను, పోస్ట్ ప్రొడక్షన్ చాలా అన్నట్టే చాలా పెట్టినా కూడా అతనికి కావాల్సిన అవుట్పుట్ వచ్చినాక కూడా అంతే నాకు అలాగే నడుస్తూనే ఉంటుంది. కాకపోతే మనల్ని సర్ది చెప్పడం మాత్రం చెప్తూనే ఉంటాడు. జనరల్ ఏంటంటే అదే రాజమౌళి గారి ఫ్యాన్ అయినా రాజమౌళి ప్రతి సీన్ చెక్కినట్టు ఈయన కూడా చెక్కి చెక్కి
వచ్చేకి ఇప్పుడు ఈ సీన్ తీస్తాం అనుకోండి ఇంకొంచెం అది బాగా వచ్చేవరకైనా లాగుతున్నప్పుడు వదలదు. ఇప్పుడు సో మరి అలా. చిత్రనాటకంలో కూడా ఏమన్నా రీషూట్లు ఏమైనా జరిగినాయా? రీషూట్ ఎక్కడ చేయలేదు, రీషూట్ అసలు చేయలేదు, రీషూట్ ఎక్కడ చేయలేదు, రీషూట్ ఎక్కడ చేయలేదు, మరి కొంచెం లాక్డౌన్ టైంలో మళ్ళీ లేదు రీషూట్ ఎక్కడ చేయలేదు. కంటిన్యూస్ అంతా అంటే ఒక హ్యాపీ ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ కూడా స్క్రిప్ట్ పట్టుకోవాలి, అదొక హ్యాపీనెస్ ఫీలింగ్ అనమాట. అంటే ఒక ప్రొఫెషనల్ యాక్టర్ అయి ఉంటే ఒక ప్రొఫెషనల్ వేలో వెళ్తున్నప్పుడు స్క్రిప్ట్ పట్టుకోకుండా తీయడం అనేది వేరు. ఇక్కడ ఎవ్వరు కూడా అసలు అంటే యాక్టింగ్ అంటే ఏంటిది, కెమెరా ఎట్లా ఉంటుంది, అసలు సినిమా ఫ్రేమింగ్ ఎట్లా ఫ్రేమ్ చేస్తారు, దాని కంటిన్యూషన్ ఏంటి, స్క్రీన్ ప్లే ఎట్లా పోతుంది, వాళ్ళకి అర్థం కావాలి కూడా మళ్ళీ ఏం పోతుంది సినిమా అనేది. కానీ ఎక్కడ కూడా స్క్రిప్ట్ పట్టుకోకుండా సినిమా తీసినప్పుడు అది గ్రేట్ అనిపించింది. ఇక్కడ చిన్న లాప్ ట్రాక్ ఏంటంటే చిత్ర లాప్ ట్రాక్ ఉంటుంది కదా, అది మూవీ రిలీజ్ అయిన తర్వాత రివ్యూ దగ్గర చిత్ర లవ్ స్టోరీ చిన్నగా ఒక చిన్న సీన్ వల్లే అక్కడే చెప్పేస్తుంది. అంటే ఏదైనా స్కిప్ చేసిన లేకపోతే అక్కడే ఆ ట్రాక్ అక్కడే ఉంది కదా, అక్కడే అనుకున్నాను స్టోరీ ట్రాక్ అయితే అక్కడే అక్కడే ట్రాక్ అయితే అక్కడే. స్కిప్ అనేది రీజన్ ఏంటంటే ఖచ్చితంగా కొన్ని సీన్స్ ఉన్నాయి తీయాల్సింది. నాకైతే నాకు అనిపించింది ఏంటంటే వెంకటాపురం వెళ్తుంది కదా, అక్కడ వాళ్ళ మామయ్య చూస్తుంది కదా, అలాగే బాబాయ్ కదా, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందేమో ఫీలింగ్. అక్కడ నుంచి లవ్ ట్రాక్ అనేది ఇక అక్కడ నుంచి అక్కడ వచ్చేసరికి జస్ట్ ఇక్కడ లింక్ తీసుకోవాలంటే, ఎందుకంటే ఈజ్ ద ఓన్లీ సోర్స్ హూ క్యాన్ మేక్ ద పీపుల్ టుగెదర్ అనేది మన ఆదిత్య ఒక్కడే. ఎందుకంటే ఆదిత్య ఒక్కడే సినిమా ఫేవర్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నాదైతే నాకు నాటకాలు ఇష్టం, నాటకాలు అనేది వేరే థియేటర్ కాదు అని వాళ్ళ నాన్న సపరేట్ ఇక్కడ ఇద్దరు. సో ఇక్కడ ఏంటంటే లైక్ డిఫాల్ట్ ఏంటంటే ఆదిత్య నజీర్ అనే క్యారెక్టర్ ఆయన ఆదిత్య క్యారెక్టర్ ప్లే చేస్తుంది, అతనికి సినిమాలకి పిచ్చి. సో ఇతను ఒక్కడే మొత్తం కుటుంబాన్ని కలపాలంటే ఒక్కడే సోర్స్. సో హెల్ప్ తీసుకుంటారు అంతే, కానీ ఆ హెల్ప్ చేసే మూమెంట్ ఏంటంటే వాళ్ళ బాబాయ్తో తిట్లు తిని అప్పుడే హరీష్ అంటే ఎవరైతే గౌతమ్ నాథ్ వచ్చి నేను సినిమా మొత్తానికి ప్రొడ్యూస్ నేను చేస్తాను, కానీ ఆ సినిమా ట్రావెల్లో ట్రావెల్లో కూడా ఉపయోగించవచ్చు కదా, లాప్ ట్రాక్ అనేది అక్కడ నుంచి చేయొచ్చు కదా. కాకపోతే ఫస్ట్ థింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అక్కడే చూపిస్తే ఏమి రివ్యూ వచ్చిన యాక్చువల్లీ సినిమా తీసినాక ఆ రివ్యూ చూసి మేము హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అంటే హీరో అవును, మళ్ళీ వాళ్ళ బావ వచ్చి ఆయన చెప్పేదాకా అప్పటివరకు ఫేస్ వెలుగు రాదు, కానీ ముందే చూపిస్తే ఈ సీన్ పడ్డది కదా. సో అందుకే అక్కడ స్కిప్ చేసి ఇక్కడ లేపాలని ఇక్కడ పెట్టిన ట్రాక్ అన్నమాట. తనకైతే బాగానే ఉంది. నాకు ఒక చిన్న అక్కడైనా కూర్చొని చిన్న నాకు అనిపించింది. కాకపోతే ఈ ట్రాక్ అంతా స్కిప్ చేశాను, చిన్న లవ్ సీన్స్ ఇంకా తీసేకి ఉంటాయి, కాకపోతే అప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ కి అప్పుడు నాకు కొంచెం టైం కన్సెప్షన్ మళ్ళీ తర్వాత కూడా ఫొటోస్ తోటి మళ్ళీ ట్రాక్ చిన్నగా మ్యూజిక్ తోటి మళ్ళీ ట్రాక్ పెట్టారు. జస్ట్ ఏంటంటే కొన్ని అక్కడైనా విజువల్స్ చూపించాల్సింది, అక్కడైనా బాగుంది చూపించే యాక్చువల్ ఏంటంటే సీన్స్ తీసేటి ఉన్నాయి, ఇంకా సీన్స్ షూట్ చేసేటి ఉన్నాయి కదా. ఇప్పుడు ఏంటంటే అప్పుడు సిచ్యువేషన్స్ కి షూట్ చేసే అంత టైం సిచ్యువేషన్ కుదరాలి. సరే వద్దు, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఆ సిచ్యువేషన్ కుదరలేదు, సరే ఇక్కడ లవ్ అనే సీన్స్ కొంచెం ఉంటాయి కాబట్టి అట్లా వచ్చిన ట్రాక్ అనమాట. మళ్ళీ చిత్రనాటకంలో అందరూ కొత్త యాక్టర్స్ ఉన్నారు కదా, ఫస్ట్ నుంచి ఏడు వారు ఎక్కడన్నా ఏ సీన్ ఎక్కడన్నా కొంచెం ఇబ్బంది నవాసి యాక్చువల్గా నాకంటే ముందు నేను వాళ్ళు పెట్టొద్దని పెట్టుకోను, ఎందుకంటే అసలు యాక్టర్స్ కాదు వాళ్ళు, నాకు ఏదో తెలుసుకున్నట్టు వస్తున్నారు కాబట్టి అసలు ఇబ్బంది పెట్టద్దు వచ్చిన వాళ్ళని, అస్సలు ఇబ్బంది పెట్టద్దు. మనకు అవుట్పుట్ రాకపోయినా పర్లా, ఇబ్బంది పెట్టద్దు. వాళ్ళ దగ్గర వచ్చిందే తీసుకున్నాకే మనం ఆ రోజు డిస్కస్ చేస్తాం. అంటే అందరం అనుకున్నారు కొంచెం స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ రాసుకొని అందరూ డైలాగ్స్ ఇచ్చేసి ప్రిపేర్ అవుతాయి చెప్తామని అనుకున్నాం. అయితే నాకేంటంటే నాకు ప్రొఫెషనల్ కాదు కదా, డైలాగ్స్ ఇచ్చేసి మాకు చెప్పాలంటే కష్టం. సో ఇప్పటికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఫ్రీగా చెప్పాలి డైలాగ్స్ అనేది, మనకు సీన్ కన్వే కావాలి అట్లా అనుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు అనుకున్న తప్ప నేను ఎక్కడ ఇబ్బంది పెట్టను. నాకు బేసిక్ ప్రొఫెషనల్స్ కదా, మనకి ఇబ్బంది ఇవ్వండి. ఇప్పుడు ఈ చిత్రనాటకంలో కూడా గౌతమ్ క్యారెక్టర్ ఉంది, అది
హీరో అంటే Hero, హీరో అయితే Direct. చాలా బాగుంది అసలు బాగుంది. భవిష్యత్తు తర్వాత ఛాన్సెస్ కూడా వస్తే బాగుంది నాకు. మేబీ ఆ టైంలో గ్లామర్ కి కట్అవుట్ కి రావాల్సిందే. అంటే ఇంకొకటి ఐడియా వచ్చింది. అంటే ఏంటంటే యాక్చువల్ షూట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న కెమెరాతో వెళ్ళాం. ఆ కెమెరా ఎంత ఉన్నా కూడా అంత అవుతుంది అని నాకు తెలుసు. ఎట్లా అంటే ఇప్పుడు మనం షూట్ చేసినంటే ఎంత మొత్తం వరంగల్ షూట్ చేసినాం. హైదరాబాద్లో ఇక్కడ నుంచి కెమెరామెన్స్ ఎక్కడికి తీసుకురావాలంటే చాలా కష్టమైన పని. ఎట్లా నడుపుకుంటే గౌతమ్ నా డ్రైవర్కి హరీష్ ఉన్నాడు, నా దగ్గర కెమెరా ఉంది. అతను ఇచ్చిన కెమెరా ఒక సినిమా యూజ్ చేసినంటే ఆయన కెమెరా. సో ఆయన ఇచ్చిన కెమెరా కూడా. సో అట్లా స్టార్టింగ్ మొత్తం ఒక 6 months కెమెరా నా దగ్గర వెళ్ళిపోయాను. షూట్ అంతా అయిపోయినాక పాపం మీ దగ్గర ఉంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఒకటి కోఆపరేట్ ఎక్కడ ఏ ల్యాగ్ అనేది లేదంటే ఏ ప్రాబ్లం అనేది లేదు. అంటే మనం రాలేము. నా సైడ్ నుంచి అన్ని క్వశ్చన్స్ ఒకటి మన బ్రహ్మానందరెడ్డి క్వశ్చన్ అడుగుతాను. అసలు మామూలుగా లేదు ఈ స్టోరీ మొత్తం చాలా గ్రిప్పింగ్ ఉన్న స్టోరీ. ఇటు చిత్రాన్ని ఇటు నాటకాన్ని రెండింటిని ఇద్దరు బ్రదర్స్ తోటి మూవ్ పెట్టి ప్లే చేసే విధానం స్టోరీ అంతా బాగుంది. అసలు ఆ స్టోరీ ఎట్లా స్ట్రైక్ అయిందో మీ కెమెరా ద్వారా బ్రహ్మానందరెడ్డి గారు ఆల్రెడీ ఈ క్వశ్చన్ అడిగారు. దానికి మీరే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు చిన్న వీడియో క్లిప్ ద్వారా మాకు అందించాలని మా కోరిక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సురేష్. ఎందుకంటే అంతప్పుడు ఇంటర్మీడియట్ ట్రైల్ కదా వాటి నక్షత్రాన్ని కలిగిన చిన్నది కాబట్టి ఇవ్వలేదు. సో మళ్ళా ఎందుకు స్ట్రైక్ అయింది ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ కూడా ఎందుకు ఆదరణాలి అని సో మా చిన్న కోరిక కూడా ఇచ్చినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. సో ఇదండి చిత్రనాటకం దర్శకులు ప్లస్ డైలాగ్ రైటర్తో ముఖాముఖి చర్చ ఇంతటితో సమాప్తం.